హైదరాబాద్ లో 150 సీట్లు డివిజన్లు ఉంటే 50 డివిజన్లను 33% పైగా బీసీలకు కేటాయించినటువంటి పరిస్థితి ఉండేది గతంలో. కానీ కేసీఆర్ పోతూ పోతూ 33%, 34% నుంచి 23%కి తగ్గించిపోయాడు. మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, 34% ఉన్నటువంటి రిజర్వేషన్ ఈ బీసీలకు ఈరోజు పెరిగిందా తగ్గిందా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు 42% రిజర్వేషన్ 10% ముస్లింలకు తీసేస్తే బీసీలకు వచ్చేది ఎంత ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 42% నుంచి 10% తీసేస్తే బీసీలకు మిగిలేది 32%. మరి మీ రిజర్వేషన్స్ పెంచకముందే ఈ రాష్ట్రంలో 34% స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు జరిగినటువంటి ఈ రాష్ట్రంలో 2% స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ తగ్గిందనే విషయాన్ని మనం చూస్తున్నాం. బీసీలకు మేలు జరిగేటువంటి చట్టమా ఇది? బీసీలకు అన్యాయం చేసే చట్టం అని అడుగుతా ఉన్నాను. అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు అడుగుతా ఉన్నాను, షెడ్యూల్ క్యాస్ట్ జనాభా పెరిగిందని చెప్పారు, షెడ్యూల్ ట్రైబ్ జనాభా పెరిగిందని చెప్పారు, ముస్లిం జనాభా పెరిగిందని చెప్పారు, కానీ బీసీ జనాభా మాత్రము తగ్గించి చూపించేటువంటి ప్రయత్నం చేశారు. సరిగ్గా వీళ్ళ సర్వే కూడా సరిగ్గా జరగలేదు. హైదరాబాద్ లో 33% జనాభా హైదరాబాద్ ఉంటారు. ఇలాంటి హైదరాబాద్ లో 20% కూడా ఇళ్లకు వెళ్ళలేదు. 20% కూడా ఇళ్లకు వెళ్లి సమగ్రమైనటువంటి నివేదిక తయారు చేయలేదు. అరకొర సర్వేలతో ఈరోజు బీసీలకు అన్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అందుకే ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ బీసీ రిజర్వేషన్ విషయంలో కానీ చాలా స్పష్టంగా మీరు 42కు 42% బీసీలకు మాత్రమే ఇవ్వాలి తప్ప ఈరోజు ముస్లింలకు ఇచ్చేటువంటి ప్రసక్తి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది. బీసీలకు న్యాయం జరగాలంటే, నిజంగా బీసీ జనాభాకు అనుకూలంగా రిజర్వేషన్ పెరగాలంటే ఖచ్చితంగా 42కు 42% ఏదైతే మీరు 10% ముస్లింలకు ఇస్తున్నారో అది తీసేసి బీసీలకు ఇవ్వాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆ రకంగా మీరు చేయకుండా దొడ్డ దారితో తప్పించుకునేటువంటి ప్రయత్నము, మరి ఈరోజు మోసం చేసేటువంటి ప్రయత్నము ఈరోజు ప్రయత్నం చేస్తా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున చాలా స్పష్టంగా ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బీసీలకు సంబంధించినటువంటి మెడలు కోసేటువంటి ప్రయత్నము ఈరోజు 32% పేరుతో మీరు ఏదైతే రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటున్నారో అది అన్యాయము. మీరు ప్రకటించిన విధంగా బీసీలకు 42% ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా ఈరోజు తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలకు భారతీయ జనతా పార్టీ తరఫున నేను మనవి చేస్తా ఉన్నాను, ఈ రోజు ఈ రాష్ట్రంలో బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ విషయంలో భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఈరోజు 42% రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నటువంటి పార్టీ మొట్టమొదటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్రంలో గత 11 సంవత్సరాలుగా ఈ దేశంలో ఒక బీసీ ముఖ్యమంత్రిని స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏ మాత్రం అధికారం లేనటువంటి బీసీ కమిషన్ కు చట్టబద్ధంగా రాజ్యాంగ హోదా కల్పించి అన్ని రకాల హక్కులు ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కేంద్ర ప్రభుత్వంలో 28 మంది బీసీ మంత్రులను చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను, ఇంతకుముందు పెద్దలు చెప్పారు, స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక సంవత్సరాలు మీరు పరిపాలించారు.
ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు, దేశాన్ని పరిపాలించారు. ఏ ఒక్కసారైనా బీసీ ప్రధానమంత్రి చేసిన ముఖాలా మీవని అడుగుతా ఉన్నాను. బీసీ ముఖ్యమంత్రి చేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ రోజున అవకాశం పోయించుకుందని అడుగుతాను. అనేక సార్లు అవకాశం వచ్చింది. అనేక సార్లు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రులు కావాలని ప్రయత్నం చేస్తా కూడా ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు బీసీ ముఖ్యమంత్రిని చేయలేదు, బీసీ ప్రధానమంత్రిని చేయలేదు. అలాంటి మీరు ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉందని అడుగుతాను. అంతేందుకు ఈరోజు జనాభా సేకరణ ఎప్పుడో స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు చేసిపోయారు. కానీ కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక సార్లు జనాభా సేకరణ చేసింది. జనాభా సేకరణలో ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ జనాభా సేకరణ చేయలేదు. ఈరోజు రాహుల్ గాంధీ అనేక రకాలుగా ఎగిరెగిరి మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా రాహుల్ గాంధీ, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ నాన్న అధికారంలో ఉన్నాడు, మీ నాన్నమ్మ అధికారంలో ఉన్నాడు, మీ తాత అధికారంలో ఉన్నాడు, మీ పార్టీ అధికారంలో ఉంది. మీరు పెత్తనం చేస్తూ యూపీఏ 10 సంవత్సరాలు మీ పెత్తనం చేస్తున్నటువంటి పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మరి ఎందుకు బీసీ జనాభా సేకరణ చేయలేదో రాహుల్ గాంధీ పార్లమెంటు ముందు ముక్కుకు నాలుక రాయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము చాలా ధైర్యంగా ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. శాస్త్రీయంగా, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఈరోజు జనాభా సేకరణ